విజయవాడ విలయవాడగా మారింది. భారీ వరదలతో అతలాకుతలమైంది. మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వద్ద కరకట్టకు గండిపడింది. భారీగా వరద వస్తుండటంతో పనులు నిలిచిపోయాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం సైతం నీట మునిగింది. మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వద్ద గదుల్లో నుంచి తాడు సహాయంతో జనాలను కిందికి దించుతున్నారు. ఆశ్రమం పూర్తిగా నీట మునిగింది. పేపర్లు వస్తాయి చేయడానికి 120 రోజులు మామూలుగా రాత్రి క్రాక్ ఇచ్చింది. అంటే అంత మట్టి పోసారు కదా, అదేం చేసింది అక్క మొత్తం